యు ఆర్ అ స్మార్ట్ క్యాండిడేట్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? There are 5 points which I am going to tell you today which will enable you learn why you are not able to crack virtual interviews. దీనికి ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్, వర్చువల్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు స్క్రీన్ని చూస్తూ మాట్లాడుతున్నారా, కెమెరాని చూస్తూ మాట్లాడుతున్నారా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, స్క్రీన్లో ఇంటర్వ్యూర్ని చూస్తూ మాట్లాడడం వల్ల మీరు ఇంటర్వ్యూర్కి కనెక్ట్ అవ్వలేరు. కెమెరాని చూస్తూ మాట్లాడినప్పుడు మాత్రమే మీరు ఇంటర్వ్యూతో కనెక్ట్ అవ్వగలరు. దీనితో మీ ఇంటర్వ్యూ ప్రెజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో బిల్డ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ వైల్ గివింగ్ ద ఇంటర్వ్యూ. సెకండ్ పాయింట్ ఈజ్ ఫ్రేమింగ్ ఎఫెక్ట్. ఈ ఫ్రేమింగ్ ఎఫెక్ట్లో 3 విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ ఆర్ యూ ప్లేసింగ్ యువర్ కెమెరా. సో కెమెరా ప్లేస్ చేసినప్పుడు మీ హెడ్ మీద ఇంకా 1/3 స్పేస్ కనిపిస్తూ ఉండాలి. సెకండ్ థింగ్, మీ హెడ్ యాంగిల్ ఎలా పెడుతున్నారు. చాలామంది కెమెరాని కిందకి చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. దిస్ డస్ నాట్ రిఫ్లెక్ట్ యువర్ ఒరిజినల్ ఫేస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. సో దీనివల్ల ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆల్వేస్ మేక్ షూర్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ కెమెరా ఇన్ ద 90 degrees యాంగిల్. థర్డ్ పాయింట్ ఈజ్ మేక్ షూర్ యు ఆర్ ఫేసింగ్ ద కెమెరా వేర్ యు ఆర్ ఫేసింగ్ ద లైట్. లైట్ మీ ముఖం మీద పడేలాగా ఉన్నప్పుడు యూ విల్ బీ మోర్ విజిబుల్ టు ది ఇంటర్వ్యూయర్. దిస్ ఇస్ కాల్డ్ ది ఫ్రేమింగ్ ఎఫెక్ట్. థర్డ్ పాయింట్ ఈస్ ద బెస్ట్ మెథడ్, BES మెథడ్. ఇందులో వాయిస్, ఎనర్జీ అండ్ స్మైల్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా మన వాయిస్ని 10% ఫ్లాటన్ చేస్తుంది. సో మీరు వర్చువల్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక 10% ఎక్కువ వాల్యూమ్తో మాట్లాడేలాగా చూసుకోండి. సెకండ్ వన్ ఈజ్ యువర్ ఎనర్జీ. మీ ఎంతూజియాజం టువర్డ్స్ యువర్ జాబ్ రోల్ అనేది మీ ఎనర్జీతో కనిపిస్తుంది. హౌ ఎనర్జెటిక్లీ ఆర్ యూ గివింగ్ యువర్ ఇంటర్వ్యూ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు యువర్ ఇంటర్వ్యూ టాక్. అండ్ ద థర్డ్ పాయింట్, అ జెంటల్ స్మైల్. ఇంటర్వ్యూ బాగా చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మన స్మైల్ ఫేడ్ అయిపోకూడదు. సో our smile has to be kept good from starting till the end. This is the best method. Fourth point is the silent test. ఇంటర్వ్యూయర్ మనతో మాట్లాడేటప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు మాట్లాడుతుంది మనం వింటున్నాము అని చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూయర్ మనతో మాట్లాడేటప్పుడు మేక్ షూర్ యు ఆర్ మేకింగ్ ఓకే సౌండ్స్ ఆర్ nod your head, have a gentle smile and make a proper eye contact through the camera. ఇది సైలెంట్ టెస్ట్ అని అంటారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూయర్స్ ఈ సైలెంట్ టెస్ట్లో కూడా మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు. ఫిఫ్త్ పాయింట్ ఇస్ ద లాస్ట్ పాయింట్, బ్యాకప్ ప్లాన్ అండ్ ఇంటర్వ్యూయర్స్ నేమ్. వర్చువల్ ఇంటర్వ్యూకి ఎప్పుడు కూడా హర్రీలో అటెండ్ అవ్వాలని అనుకోకండి. హడావిడిగా ల్యాప్టాప్ స్టార్ట్ చేసి వెంటనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామని అనుకోవద్దు. 15 minutes ముందే మీ ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుందా లేదా, ల్యాప్టాప్లో పవర్ ఉందా లేదా, ఆల్సో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకవేళ ఫెయిల్ అయితే డూ యూ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్ విత్ యువర్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ అ నార్మల్ పవర్ కట్, పానిక్ అవ్వకుండా ఇంటర్వ్యూయర్కి కాల్ చేయండి. ఫర్ దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ ఇంటర్వ్యూయర్స్ నేమ్ without fail. So make sure you're keeping all these points in mind. This is called the backup plan. When your backup plan is strong, your interview will go very smoothly. So ఈ 5 points ని గుర్తు పెట్టుకున్నట్లయితే మీ వర్చువల్ ఇంటర్వ్యూస్ ని మీరు ఏస్ చేయగలరు. I wish you all the best. Like, share, follow and subscribe for more interesting content. ఒకవేళ మీకు గనుక ఇంటర్వ్యూకి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ leave a comment. You will get your answers very soon.